ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ఉంటాను, డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనుగొనలేదు. ఈ దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరనీయం. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఇంకోసారి లైసెన్స్ షాపులలో ఎక్సైజ్ వాళ్ళు ఏం పట్టించుకుంటారు, అడిగితే అక్కడ ఎన్ని నడుస్తున్నాయి, ఊరుకు 2-3 నడిపిస్తారు. దానికి లైసెన్స్ అంటూ లేవు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది. అది షాపులు అయినా లేకపోతే ఇంకోట్ అయినా డ్రగ్స్ అయినా ఆల్ఫా జోన్ అయినా ఏదైనా కూడా ఉపేక్ష సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది. 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖను ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచడం జరిగింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.